బ్రేకింగ్ న్యూస్ 100కు పైగా నేరాలు చేసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శ్రీకాంత్ను నల్లగొండ పోలీసులు పట్టుకున్నారు. ఇందుకోసం చేజ్ చేయాల్సి వచ్చింది, కాల్పులు జరపాల్సి వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో భూష్మి శ్రీకాంత్పై 100కు పైగా కేసులున్నాయి. 2007లో గుంటూరు జిల్లా కానిస్టేబుల్ హత్య కేసులో A2గా ఉన్నాడు. వివిధ ప్రాంతాల్లో దోపిడీలు, దొంగతనాలు చేశాడు. పలుచోట్ల దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. 20 చోట్ల ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కోసం 2 రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్నా చాకచక్యంగా తప్పించుకుంటూ వచ్చాడు ఈ క్రిమినల్. శ్రీకాంత్ ఆచూకీ చెబితే తగిన పారితోషికం ఇస్తామని మిర్యాలగూడ డివిజన్ పోలీసులు ఇప్పటికే ప్రకటన కూడా జారీ చేశారు. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన మిర్యాలగూడ డివిజన్ పోలీసులు జారీ చేసినటువంటి ఒక ప్రకటన చూస్తున్నాం. మోస్ట్ వాంటెడ్ భూష్మి శ్రీకాంత్ ఆలియాస్ అమ్మిరాజు, వయసు 35 నుంచి 40 సంవత్సరాలంటూ తన 4 ఫొటోస్ వేశారు. వివిధ గెటప్స్లో ఎట్లా ఉంటాడు శ్రీకాంత్, ఎట్లా తప్పించుకొని తిరుగుతున్నాడు, ఏ రూపంలో ఉంటే ఎలా ఉంటాడు, ఇదిగో ఇలా ఉంటాడు, ట్రిమ్గా ఉంటే ఇలా ఉంటాడు, అంటే క్లీన్ షేవ్తో ఇలా ఉంటాడు, బియర్డ్ పెంచుకుంటే ఇలా ఉంటాడు, మరో లుక్లో అలా ఉంటాడు, మరో లుక్లో ఇలా ఉంటాడు అంటూ 4 ఫొటోస్ మిర్యాలగూడ డివిజన్ పోలీసులు రిలీజ్ చేశారు. పై ఫోటోలో ఉన్న వ్యక్తి మిర్యాలగూడ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో తరచుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇట్టి వ్యక్తి సమాచారం ఇచ్చిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడునంటూ మిర్యాలగూడ డివిజన్ పోలీసులు జారీ చేసినటువంటి మోస్ట్ వాంటెడ్ ప్రకటన మనం చూస్తున్నాం. సో ఈ పరిణామాల మధ్య నిందితుడు రంగారెడ్డి జిల్లా బొంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12 వద్ద ఉన్నట్లు సమాచారం అందింది. నల్గొండ CCS పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగానే కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో CCS హెడ్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. మనం చూస్తున్న విజువల్స్ రైట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు. ఇక్కడ కానిస్టేబుల్ గాయపడ్డటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే శ్రీకాంత్ అక్కడ ఉన్నాడని పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి పోలీసుల చేతిలో నుంచి శ్రీకాంత్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. సో మనం చూస్తున్నటువంటి విజువల్ చూడొచ్చు రైట్ సైడ్ బాక్స్లో తను ఒక డోర్ ఓపెన్ చేస్తున్నాడు, దొంగతనానికి పాల్పడుతున్నాడు శ్రీకాంత్. సో చూడొచ్చు ఆ డోర్ ఎట్లా బ్రేక్ చేస్తున్నాడో, ఆ లాక్ ఎట్లా బ్రేక్ చేస్తున్నాడో మనం చూస్తున్నాం సీసీటీవీ కెమెరాల్లో. ఇటువంటి దృశ్యాలు చాలా వరకు ఆయన దొంగతనానికి పాల్పడినటువంటి దృశ్యాలు రికార్డ్ అయ్యి ఉన్నాయి. సో నిన్న దాదాపుగా కొద్ది నెలలుగా 2 తెలుగు రాష్ట్రాల పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. దొరికినట్టే దొరికి చాకచక్యంగా తప్పించుకుంటున్నాడు. సో మరో ఇంటిలోకి దొంగతనానికి వెళ్తున్నటువంటి శ్రీకాంత్ విజువల్ కూడా మనం చూస్తున్నాం. ఇట్లా 1 కాదు 2 కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 100కు పైగా నేరాలున్నాయి, 100కు పైగా దొంగతనాల కేసులున్నాయి. మనం చూడొచ్చు చాలా దర్జాగా వచ్చాడు, నడుచుకుంటూ వచ్చి అక్కడ ఆ డోర్ ఓపెన్ చేస్తున్నాడు. తన దగ్గర తెచ్చుకున్నటువంటి ఆ పనిముట్లతో ఆ డోర్ తాళాన్ని పగలగొడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ శ్రీకాంత్నే భూష్మి శ్రీకాంత్ గత కొద్ది కాలంగా పోలీసులకు దొరకకుండా చాకచక్యంగా తప్పించుకుంటున్న ఆ శ్రీకాంత్ని నిన్న పోలీసులు పట్టుకున్నారు. సో పోలీసులు పట్టుకున్న అనంతరం అక్కడ తప్పించుకునే ప్రయత్నం చేశాడు శ్రీకాంత్. అప్పుడు పోలీసుల పైన కత్తితో అటాక్ చేశాడు. కానీ వెంటనే పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు, అలర్ట్ అయ్యారు. వెంటనే తిరిగి శ్రీకాంత్ పైన కాల్పులు జరిపారు. అయితే ఆ శ్రీకాంత్ కాలికి స్వల్ప గాయమైంది. మనం చూడొచ్చు రౌండ్ సర్కిల్లో ఉంది. పోలీసుల పైన దాడికి పాల్పడినటువంటి శ్రీకాంత్ ఉపయోగించినటువంటి ఆ నైఫ్, ఆ కత్తి అదే. చాలా 32 పైగా ఉన్నాయమ్మా. ప్రాపర్టీ అఫెన్స్ ఉన్నాయి, ఒక మర్డర్ కేసు ఉంది. లేదు, మా దగ్గర 6 కేసెస్ ఉన్నాయి నల్గొండలో. మొత్తం అతని మీద 32 పైగా ఉన్నాయి. టీచర్ అతను ఫస్ట్ కానిస్టేబుల్. ఒక్కడే ఉండండి, ఒక్కడే ఉండండి. మిగతా ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇప్పటికైతే అతని మీద 32 కేసెస్ ఉన్నాయి, వెరిఫై చేస్తున్నాం. ఒక మర్డర్ కేసు కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు ఏమన్నా చెప్పాడు సార్? ఇంకా చెప్పలేదండి, ఎక్కడికి వెళ్తున్నాడని చెప్పలేదండి, మాట్లాడు. మనం పోలీసులు మాట్లాడిన మాటలు విన్నాం. నల్గొండలో కూడా చాలా కేసెస్ ఉన్నాయి, మొత్తం 32 కేసెస్ ఉన్నాయి. ఒక మర్డర్ కేసు కూడా శ్రీకాంత్ పైన ఉందని చెప్తున్నారు. సో ఇప్పుడు నల్గొండకు తీసుకెళ్తామని చెప్తున్నారు పోలీసులు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో నిందితుడికి కాలికి గాయమైంది. చికిత్స అనంతరం నల్గొండకు తరలించి విచారణ చేయబోతున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూష్మి శ్రీకాంత్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని 4 సంవత్సరాల నుంచి కూడా తప్పించుకు తిరుగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇతనికి 100కు పైగా
కేసులున్నాయి. తను కేవలం ఆ ఇళ్ళనే టార్గెట్ చేస్తారు. ఆ తాళం వేసినటువంటి ఇళ్ళని టార్గెట్ చేసి ఈజీగా కూడా ఎలా బ్రేక్ చేస్తారో అతను గతంలో చేసినటువంటి దొంగతనాలు సీసీ క్యామ్ విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తాం. తెలుగు రాష్ట్రాల్లో కూడా 4 సంవత్సరాల నుంచి కూడా తప్పించుకు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి పోలీసులు నల్గొండ జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా 3 టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3 ప్రత్యేకమైనటువంటి టీంలను ఏపీ సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో వాడపల్లి వద్ద, ఆ వాడపల్లి వద్ద ఏపీ నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని క్లియర్గా చేసుకొని 3 టీములు కూడా వాడపల్లి నుంచి అతను లారీలో వెళ్తుండగా ఫాలో కావడం జరిగింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 12 వద్ద కూడా ఆ లారీకి ఎదురుగా వెళ్ళి ఆపి కూడా పోలీసులు అతన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ పట్టుకునేటువంటి ప్రయత్నంలో అతని వద్ద ఉన్నటువంటి ఆయుధంతో కూడా ఆ సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్పై దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా అతని కాల్పులు కూడా జరపడం జరిగింది. కాలుపై కూడా 3 రౌండ్లు కాల్పులు జరపడంతో కాలుకు అతనికి గాయాలు కావడం జరిగింది. అతన్ని పట్టుకొని అక్కడ హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం కూడా నల్గొండకు తీసుకొస్తున్నారు. మరి కాసేపట్లో మీడియా ముందు కూడా ప్రవేశపెడతారు. భూష్మి శ్రీకాంత్ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు. 4 సంవత్సరాల నుంచి కూడా ఇతను దొంగతనాలు చేస్తున్నారు. 20 కేసుల్లో కూడా అతని ఫింగర్ ప్రింట్స్ కూడా లభించాయి. అన్ని ఆధారాలు లభించాయి. అతని ఫొటోస్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ అతను దొంగతనం చేసే విధానము అన్ని విధాల ఆధారాలు ఉన్నప్పటికీ కూడా 4 ఇయర్స్గా కూడా పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను కేవలం ఒక దొంగతనాలు ఇటీవల కాలంలో కూడా బంగారం రేటు పెరిగినప్పటి నుంచి కూడా ఇతని దొంగతనాలు ఇంకా ఎక్కువగా అయ్యాయి. 1,00,000 పైగా కూడా బంగారం రేటు పెరగడంతో కూడా ఇతను ఈజీగా అతను ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా ఒక మాస్క్ కూడా వేసుకోలేకుండా ఆ సీసీ కెమెరా విజువల్స్ ఉన్నప్పటికీ కూడా అతను మాస్క్ లేకుండా కూడా ఇంట్లోకి ఎలా వెళ్తున్నారు, ఆ హౌస్ని ఎలా బ్రేక్ చేస్తున్నారు, చాలా వరకు పెద్ద పెద్ద లాకర్లను కూడా అతను ఈజీగా తెరవగలుగుతాడు. మొత్తం సొత్తు దోచుకొని వెళ్తుంటాడు. ఈ క్రమంలో కూడా ఒకరిపై హత్య కూడా చేసినట్టు ఇతని హత్యా నేరం కూడా ఉంది. 100కు పైగా కూడా ఈ దొంగతనం కేసులున్నాయి. పోలీసులు ఎట్టకేలకు పట్టుకోవడం జరిగింది. అతను పట్టుకునేటువంటి క్రమంలో కూడా పోలీసులపై కత్తితో గాయపరచడం జరిగింది, దాడి చేయడం జరిగింది. పోలీసులు అతన్ని హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద కూడా పట్టుకొని నల్గొండకు తరలిస్తున్నారు. మరి కాసేపట్లో నల్గొండలో మీడియా ఎదుట కూడా అతన్ని ప్రవేశపెట్టనున్నారు.